సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీకు గుర్తుందా, నీ మొదటి 3 కోరికలు కూడా ఈ గురువారం సాయంత్రమే నేను తీర్చబోతున్నాను తల్లి. నిజంగా నా మీద నమ్మకం అనేది ఉంటే కనుక ఒక్కసారి నా ఆలయానికి వచ్చి వెళ్ళు అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరము కూడా ఎన్నో రకాల కోరికల్ని బాబా పాదాల దగ్గర పెట్టి ఉంటామండి. ఇంతవరకు కూడా ఆ కోరికలు కొన్ని నెరవేరి ఉండొచ్చు, కొన్ని నెరవేరకపోయి ఉండవచ్చు. మనందరికీ కూడా గుర్తుందా అని కూడా బాబా అడుగుతున్నారు. అంటే మొట్టమొదటిసారిగా నువ్వు ఒక 3 కోరికలని నా దగ్గర, నా పాదాల దగ్గర పెట్టావు తల్లి. ఆ 3 కోరికలు కూడా ఈ గురువారం సాయంత్రమే నేను నెరవేర్చబోతున్నాను. నీకు నమ్మకం ఉంటే ఒక్కసారి నా ఆలయానికి వచ్చి వెళ్ళు అని చెప్పి అంటున్నారండి. ఎందుకు అలా అంటున్నారనేది ఒక ఊరిలో జరిగిన ఒక కథ గురించి తెలుసుకుందామండి. అది చాలా వరకు కూడా ఒక పల్లెటూరు అనే చెప్పవచ్చండి. కానీ ఆ ఊర్లో ఒక బాబాగారి గుడి ఉంది. ఆ గుడికి చాలా విశేషం అండి. ఏంటి ఆ విశేషం అని అంటే, ఆ గుడికి ఎవరైతే గనక వెళ్తారో, అంటే ఆ గుడికి వెళ్ళడం చాలా కష్టం అండి. కానీ అలా గనక బాబాగారి ఆశీస్సులతో కనుక ఆ గుడికి వెళ్ళగలిగితే, అంటే వేరే దూరాభారాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటూ ఉంటారు. అలా గనక ఆ గుడికి వెళ్ళగలిగితే వాళ్ళు పెట్టిన బాబాగారి దగ్గర అడిగిన కోరికలలో మొదటి 3 కోరికలు కూడా గురువారం నాడు, ఆ రోజే గురువారం సాయంత్రం నాడే బాబా తీరుస్తున్నారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. అందువల్ల అలా మనం అనుకున్నప్పుడల్లా వెళ్ళగలమా అనంటే అది బాబాగారు పిలవాలన్నమాట. ఆయన పిలిస్తే కనుక ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్లే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. అలాగా ఒక భక్తుడండి ఇంకొక భక్తుడితో చెప్తాడనమాట. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని అన్నప్పుడు భక్తుడు వెళ్ళి ఇంకొక భక్తుడితో చెప్తాడు, అరే పలానా ఊర్లో ఇలాంటి బాబాగారి గుడి ఉంది, అక్కడికి వెళితే కనుక నువ్వు ఏదైతే బాబాగారి దగ్గర అడిగావో నీ 3 కోరికలు కూడా, 3 కష్టాలు కూడా ఆయన ఖచ్చితంగా తీరుస్తారు అని చెప్పి అని అన్నప్పుడు అతనితో చెప్తాడు, అరే ఇదంతా నిజమేనా? నేను ఎన్నోసార్లు కూడా బాబాను తలుచుకుంటూ ఉన్నాను, నా కోరికలు ఇంకా తీరటం లేదే. ఇది నిజంగా గుడికి వెళితే నమ్మకంతో కనుక, నేను నమ్మకంతోటే పూజలు చేస్తున్నాను, పరిహారాలు చేస్తున్నాను, అభిషేకాలు చేస్తున్నాను, అయినా సరే నేను ఎన్నో కోరికలు కోరుతున్నాను, నేను అనుకున్న విషయాలు టైంకి జరగటం లేదు అని ఆ భక్తుడు చెప్తాడండి. కాదురా, నువ్వు ఇలాగ పలానా గుడికి ఉంది, నువ్వు వెళ్ళి చూడు, నీకు నమ్మకం ఉంటే కనుక ఆ గుడికి వెళితే ఖచ్చితంగా నీ మొదటి 3 కోరికలన్నీ కూడా బాబా తీరుస్తారు అని. సరే అని ఆ భక్తుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడండి. ఒక వారం నుంచి ప్రయత్నిస్తాడు. ఒక 10 రోజులు అవుతుంది, 2 వారాలు అయిపోతుంది, 1 రోజులు అయిపోతుంది. ఒక 3 నెలల తర్వాత అతనికి ఆ గుడికి వెళ్ళే అవకాశం అనేది బాబా కల్పిస్తారనమాట. ఇంకా ఆ రోజు వెళ్ళాలి అని అతను నిర్ణయించుకొని ఆ గుడికి వెళతాడండి. అది ఒక పల్లెటూరు అయినా కానీ మనం ఉన్న ప్రాంతం నుంచి ఆ గుడికి వెళ్ళడానికి చాలా కొంచెం దూరం అనమాట. అప్పుడు అంత పెద్ద వసతి అనేది ఎక్కువగా ఉండేది కాదు. కాబట్టి ఎడ్ల బండుల్లోనో లేదంటే దూరభారాలు వెళ్ళేవాళ్ళు ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొని వెళ్ళడం అనేది, నడుచుకుంటూ కాలినడక మీద నడుచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా వెళ్ళిన భక్తులందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ 3 కోరికలని, 3 కోరికలు అని అంటే అందరికీ ఒక ఆశ అనేది ఉంటుంది. సాధారణంగా అందరము వెళ్ళగానే ఏం అడుగుతామండి, ఏం 3 కోరికలు అని అంటే ఏం అడుగుతాం మనం బాబా గారిని? మాకు ఎక్కువగా సంపదలు కావాలని, బంగారం కావాలని, నగలు కావాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలని అడుగుతూ ఉంటామండి. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. ఈ భక్తుడండి ఎవరైతే చెప్పాడో ఆ భక్తుడు వెతుక్కుంటూ వెళ్తాడనమాట ఈ బాబా గుడికి. నిజంగా అతనికి ఆ గుడికి వెళ్ళంగానే ఏం అర్థం కాదండి, చాలా కిక్కిరిసిపోయిన జనం అనమాట. ఎక్కడి నుంచో వేరే వేరే ప్రాంతాల నుంచి, దూరభారాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది అండి. ఆ గుడిలో అస్సలు ఖాళీ లేదనమాట. ఇంకా ఇంతమంది వస్తున్నారు, వీళ్ళందరికీ కూడా నెరవేరుతుందా అన్న డౌట్ అనేది అతనికి ఉంటుందండి. నిజంగా ఎప్పుడైతే ఒక నమ్మకంతో వెళ్ళాలి, మనం ఎప్పుడు కూడా ఇంతమందిని చూసేసరి నిజంగా 3 కోరికలు ఒకేసారి బాబా తీరుస్తున్నారు, ఇది నిజమేనా
అనే ఆలోచన అందరికీ వస్తుంది. అలాగే ఆ భక్తుడికి కూడా వచ్చిందండి. అక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆపి మరీ అడుగుతూ ఉన్నాడనమాట. ఏమండి, ఇలాగా నేను చాలా దూరం నుంచి వచ్చాను, ఇక్కడ మన కష్టాలని బాబా తీరుస్తున్నారు, ఒక 3 కోరికల్ని మనం ఏమడిగినా కూడా బాబా తీరుస్తున్నారని చెబుతున్నారు కదా, అది ఎలా నిజమేనా అని అన్నప్పుడు, అవును నాయన, నువ్వు ఏదైతే గనక 3 కోరికల్ని కోరుతావో అది ఖచ్చితంగా తీరుస్తున్నారు. ఇంకా అతనికి చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నిజంగా నేను అయితే ఏం కోరుకోవాలా ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోతాడండి. సరే వెళ్ళి లైన్లో నిలబడతాడు. లైన్లో నిలబడినంతసేపు కూడా మనం 3 కోరికల్ని ఏమడగాలన్న ఆలోచనే అతనికి మైండ్లో నడుస్తూ ఉంటుందండి. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇతనికి వెళ్ళే దర్శనానికి వెళ్ళే టైం అనేది దగ్గరికి వచ్చిందనమాట. అలా బాబా దగ్గరికి వెళ్ళి అతను అడిగే 3 కోరికలు అనమాట. అప్పుడు బాబా అడుగుతారనమాట, నాయనా, ఏంటి నీ కోరికలు, ఏంటి నీ సమస్యలు, నీకేం కావాలి, నువ్వు ఏమడుగుతావో అడుగు, నీ మొదటి 3 కోరికలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీరుస్తాను అని చెప్పి బాబా చెప్తారండి. చెప్పినప్పుడు అతను అడుగుతాడనమాట. అతను అడిగినప్పుడు ఏమని అడుగుతారు ఫస్ట్ కోరిక అని అంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు స్వామి, ఆ 2 పిల్లలకి కూడా చదువు అనేది పెద్దగా అవ్వలేదు, వాళ్ళు బాగా చదువుకొని వేరే ప్రాంతాలకి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి, విదేశాలలో తిరగాలనే ఆశ అనేది నా కొడుకులకు ఉంది స్వామి, ఆ కోరిక తీర్చండి అని చెప్పినప్పుడు ఓకే సరే నాయన తదాస్తు అని చెప్తారండి. అలాగే రెండో కోరిక ఏమని అడుగుతారు అని అంటే, తన భార్యకి నగల పిచ్చి, డబ్బు పిచ్చి అనేది ఎక్కువగా ఉంది స్వామి, అలాంటి నగల పిచ్చిని, డబ్బు పిచ్చిని కూడా మీరు తీర్చాలి అని చెప్పినప్పుడు ఆ బాబా కూడా సరే నాయన తదాస్తు అని చెప్తాడండి. మూడవ కోరిక ఏం కోరుకోవాలో అతనికి తెలియదండి. నిజంగా ఏదైతే గనక 3వ కోరిక అతను కోరుకుంటాడు అని అంటే, నేను ఎప్పుడూ కూడా మీకు పూజలు పరిహారాలు చేస్తున్నాను సాయి, అలాంటి పూజలు పరిహారాలు అనేవి నాకు చిరకాలము కూడా నాకు తోడుగా ఉండాలి అని చెప్పి అతను తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా అని తెలియదు. కానీ 3వ కోరిక కూడా ఇలాగ అడుగుతాడనమాట. అడిగేసరికి ఆ సాయినాథుడికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతవరకు కూడా నా దగ్గరికి ఎంతోమంది భక్తులు వచ్చారు నాయన, 3 కోరికలు కూడా వాళ్ళకి రాజభోగాలు కావాలని, వాళ్ళకి ఆస్తులు అంతస్తులు కావాలని అడిగారు. ఇలా ఈ 3వ కోరికని నువ్వు చాలా ఆశ్చర్యంగా, చాలా కొత్త రకంగా అడుగుతున్నావు, ఇది కరెక్టేనా, నువ్వు ఆలోచించుకొని అడుగుతున్నావా అని అంటే, అవును బాబా, నాకు మీకు పూజలు పరిహారాలు చేసే విధానం కానీ అలాంటి పూజలు పరిహారాలు నాకు ఎప్పుడూ తోడుగా ఉండాలి అని కోరుకున్నప్పుడు బాబా కూడా తదాస్తు అని దీవిస్తారండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే బాబా ఆ కోరికలను ఇచ్చారో చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళి చెప్తాడండి. ఆ పిల్లలిద్దరు కూడా, అతనికి ఉన్న 2 పిల్లలకి అసలు చదువు అనేది అవ్వలేదు, ఇహ నుంచి కూడా అతనికి మంచి మార్కులు రావడం, వాళ్ళిద్దరికీ కూడా విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే విదేశాల్లో అవకాశాలు వచ్చాయో ఇంకా వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారండి. చదువుల తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ కూడా తిరిగి రావాలి, అమ్మా నాన్నని చూడాలి అని అన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ డబ్బు పిచ్చిలో పడిపోతారో ఆ కొడుకులు ఇద్దరు కూడా అసలు అమ్మా నాన్నకి అంటే తల్లిదండ్రులకి దూరం అయిపోతారండి. వాళ్ళ మీద ప్రేమ అనేది తగ్గిపోతుంది ఆ కొడుకులకి. ఈ తల్లిదండ్రులు ఎదురు చూస్తారండి, కళ్ళల్లో కాయలు కాచుకుంటూ, అయ్యో నేను బాబాని వెళ్ళి అడిగానే వీళ్ళ గురించి అని చెప్పేసి, వీళ్ళు సంతోషంగా ఉంటే చాలనుకున్నానే, కనీసం ఇప్పుడు మాకు ఒంట్లో బాగోపోయిన సమయంలో అయినా సరే రావాలి అని అనుకున్నా కూడా రమ్మన్న వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాకుండా డబ్బుకి బాగా అలవాటు పడిపోయారు. అలాంటి ఒక జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారండి. అప్పుడు అతనికి అర్థమవుతుందండి, నేను అనవసరంగా బాబాని కోరిన కోరిక అనేది చాలా తప్పు. నేను విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అన్న కోరికను కోరుకున్నాను, వాళ్ళు అక్కడ స్థిరంగా ఉంటే చాలని కోరుకున్నానే కానీ వాళ్ళు నాకు దూరం అయిపోతారే అన్న ఆలోచన అనేది నాకు రాలేదు అని చెప్పేసి అతను ఆ విషయం అనేది నేను ఇలా కోరుకోకుండా ఉంటే బాగుండేదేమో అని బాధపడతాడండి. ఇంకా రెండవ కోరిక ఏంటి అని అంటే, అతనికి బంగారము, తన భార్యకి బంగారము పిచ్చి కానీ డబ్బు పిచ్చి కానీ ఉంది, అది తీర్చమని అడుగుతారనమాట. ఎప్పుడైతే తన భార్యకి నగలు బంగారం అనేది బాబా ఇలా వరాన్ని ఇచ్చిన వెంటనే అండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనాలనుకున్న బంగారం ఏదైతే ఉందో, తను ఏదైతే ఆశపడుతుందో అంత బంగారాన్ని, నగల్ని కూడా బాబా ప్రసాదిస్తారనమాట. ఇంకా అలా వచ్చిన బంగారము నగలు అనేది ఆ ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుందండి. ఎలాగా ఇతనికి ఇంత భేదవాడిలాగా ఉండేవాడే, ఇలాంటి అంత బంగారము డబ్బు అనేది ఒక్కసారిగా ఎలా వచ్చిందని తెలిసిన తర్వాత ఆ బంగారాన్ని డబ్బుని దాచుకోలేక
చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎవరికైనా బయట వాళ్ళకి తెలిస్తే దొంగలు ఎవరైనా వచ్చి వెతికెళ్ళిపోతారేమో అని చెప్పేసి వాటి కాపలా కాయటమే అతనికి సరిపోతుందన్నమాట టైం అంతా కూడా. ఒకరోజు అలాగే వేరే ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ఇలా పలానా ఇంట్లో డబ్బు బంగారం అనేది ఎక్కువగా ఉందని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి ఆ డబ్బు బంగారాన్ని దొంగిలించడం అనేది జరుగుతుంది. అలా దొంగిలించిన తర్వాత అప్పుడు బాబా దగ్గర కోరుకున్న కోరిక అనేది అత్యాశని, అతనికి బంగారము డబ్బు అనేది ముఖ్యం కాదని, తన బిడ్డల్ని అనవసరంగా దూరం చేసుకున్నానని బాధపడతాడు. కానీ అతను కోరుకున్న మూడో కోరిక అతన్ని కాపాడిందండి. ఏం కోరుకున్నాడు మూడో కోరిక అనంటే, బాబా దగ్గర బాబా నేను చేసే పూజలు పరిహారాలు నాకెప్పుడూ తోడుగా ఉండాలి అని. అంటే ఆ బాబానే తనకి తోడుగా ఉండాలి అని చెప్పి తను కోరుకున్న ఆ కోరిక అనేది నిజంగా అతన్ని కాపాడిందండి. బంగారము డబ్బు పోయినా, తన పిల్లలు తనకి తోడుగా లేకపోయినా కూడా చివరికి ఆ బాబానే తనకి తోడుగా ఉండి నిజంగా వాళ్ళని, ఆ భార్యాభర్తలు ఇద్దరినీ కూడా ఆదుకోగలిగిన శక్తి అనేది ఆ బాబాకి మటుకే వచ్చిందండి. అందువల్ల మనం కోరుకునే కోరికలు అనేవి నిజంగా మనం అత్యాశ కోసం కోరుకున్న కోరికలు అనేవి కూడా ఏది కూడా శాశ్వతం కాదు. నిజంగా ఏదైతే ఆధ్యాత్మికంగా మనం కోరుకుంటూ ఉంటామో అలాంటి కోరికలే మనల్ని చివరి వరకు కూడా కాపాడతాయి అని చెప్పి మనకి ఈ కథ ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారు. అలాగే నమ్మకంతో ఈ మాటలు కనుక ఇలాంటి కోరికలు మనకి నెరవేరాలి అని అంటే నమ్మకం ఉంటే ఒక్కసారి నా గుడికి వచ్చి వెళ్ళండి అని బాబా అంటున్నారు. అని అంటే ఈ గురువారం నాడు తప్పకుండా మీకు ఎవరికైతే వీలవుతుందో వాళ్ళందరూ కూడా ఒకసారి బాబా ఆలయానికి వెళ్ళి మీరు దర్శించుకొని రండి. మీ జీవితంలో కూడా ఏదో ఒక అద్భుతాలని బాబా చేయడానికి అవకాశం ఉందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.